పినపాక ఎమ్మెల్యే ఒక ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే తన ఆస్తులు పేదలకు పంచడానికి సిద్ధంగా ఉన్నాను అని ఛాలెంజ్ చేశారు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తన ఆస్తుల్ని పంచడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే అంబేద్కర్ సర్కిల్ కు రావాలని ఛాలెంజ్ విసిరారు. హైదరాబాద్లోని తన భూమిని సైతం నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు రేగా కాంతారావు. ఇక్కడ ఉన్నటువంటి భూములే కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నా ఇంటిని కూడా 22A కింద నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. 126 గజాల భూమి, దాన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టింది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అందుకే నేను అంటా ఉన్నా, నాకున్న దాన్ని పేదలకు పంచిపెట్టడానికి, పినపాక నియోజకవర్గ పేదలకు పంచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు శాతం అయితే అంబేద్కర్ సెంటర్ కట్టి రేపు పొద్దున 10 గంటలకు వచ్చి ఆడ కూర్చుంటే నేను వచ్చి అంబేద్కర్ కూర్చుంటా. మీకు శాతం అయితే రా, రేపు కూర్చుందాం. అందుకని నేను అంటా ఉన్నా, రేగా కాంతారావుని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తే భయపడేవాడు కాదు. నా భూములని నిషేధిత జాబితాలో పెడితే భయపడేవాడు కాదు. అవసరం వస్తే పేదలకు పంచిపెట్టడానికి సిద్ధం, కానీ వెనక్కి పోయే ప్రసక్తే లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.